శ్రీమద్భాగవతం ప్రథమస్కందం 17వ అధ్యాయం 18వ శ్లోకం. అధ్యాయం పేరు కలిపురుషునికి దండనము మరియు వరదానము. నవయం క్లేశ బీజాని యతః స్యుః పురుషర్షభ పురుషం తం విజానీమో వాక్యభేద విమోహితాః. తాత్పర్యం మరియు భాష్యము. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం: ఓ పురుష శ్రేష్ఠ, పలువురు తత్వవేత్తల భిన్నాభిప్రాయముల కారణముగా మోహితులమైనందున మా కష్టములకు కారణమైన దుష్టుని నిర్ణయించి పలుకుట మాకు కష్టతరము కాగలదు. భాష్యము. దుఃఖ కారణమును మరియు వివిధ జీవులపై దాని ప్రభావమును చర్చించు విషయమున కార్యకారణ సిద్ధాంతములను ప్రతిపాదించు పలువురు తత్వవేత్తలు ప్రపంచమున కలరు. వైశేషిక తత్వరచయిత అయిన కణాదుడు, తర్కశాస్త్ర రచయిత అయిన గౌతముడు, యోగశాస్త్ర రచయిత అయిన పతంజలి, సాంఖ్యశాస్త్ర రచయిత అయిన కపిలుడు, కర్మమీమాంసను రచించిన జైమిని, వేదాంత దర్శనమును రచించిన వ్యాసదేవుడు అనిడి ఆరుగురే అటువంటి తత్వవేత్తలలో ప్రముఖులు. వృషభ రూపమునందు నిలిచిన ధర్మదేవత మరియు గోరూపమున నిలిచిన భూమాత తమ కష్టముల ప్రత్యక్ష కారణము కలిపురుషుడే అని నిశ్చయముగా నెరిగి ఉండిరి. అయినప్పటికీ భగవద్భక్తులైనందున వారు ఆ దేవదేవుని అనుజ్ఞ లేనిదే ఎవ్వరునూ తమకు కష్టమును కలిగింపజాలరని దృఢముగా విశ్వసించి ఉండిరి. పద్మపురాణముననుసరించి మన ప్రస్తుత కష్టములన్నీయును పక్వము చెందిన పాపబీజముల వలన కలుగుచున్నవి. కానీ అట్టి పాపబీజములు కూడా విశుద్ధమగు భక్తియుత సేవను అనరించుట ద్వారా క్రమముగా నశించిపోగలవు. కనుకనే భక్తులైన వారు కలత పెట్టువారు ఎదురైనను తమకు కలిగిన కష్టములకు వారిని నిందింపరు. పరోక్ష కారణమున అతడట్లు వర్తించుచున్నాడని భావించినందున వారు వాటిని మౌనముగా సహింతురు. భగవత్ప్రసాదితముగా ఆ క్లేశములు అతి కొద్ది పరిమాణములో కలుగుచున్నవనియు, లేనిచో అవి అధిక పరిమాణములో కలిగి ఉండేవనియు వారు భావింతురు. నేరస్తునికి విరుద్ధముగా ఆరోపణ చేయవలనని పరీక్షిత్ మహారాజు కోరి ఉన్నను పైన తెలిపిన కారణమున గోవృషభములు అందులకు నిరాకరించినవి. రాగల శ్లోకమునందు తెలుపబడు రీతి కాల్పనికులైన తత్వవేత్తలు భగవదాజ్ఞను గుర్తించక దుఃఖ కారణమును కనుగొనవలనని తమ తమ విధానముల ద్వారా యత్నింతురు. శ్రీల జీవగోస్వాముల వారు వారి వాఖ్యానము ప్రకారము అటువంటి కాల్పనికులు స్వతహా విమోహితులైన కారణమున సర్వ కారణములకు చరమ కారణము పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడే అని ఎన్నడను ఎరుగజాలరు. హరే కృష్ణ. సరే, మనం శ్రీమద్భాగవతంలో కలిపురుషునికి దండనము మరియు వరదానము అనే ఘట్టాన్ని చర్చిస్తున్నాం. కాబట్టి ఇప్పటి వరకు మనం వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మదేవత, అలాగే గో రూపంలో ఉన్నటువంటి భూమాత, వారిద్దరూ కూడా మనం ప్రత్యక్షంగా చూసాం ఇప్పటి వరకు. ఏమిటంటే కలియుగ ప్రభావం చేత అవి ఏ విధంగా దుఃఖానికి గురవుతున్నాయని, అలాగే ఇది అప్పటికి ప్రారంభం కానున్నటువంటి కలియుగానికి సంకేతం అని కూడా మనం చర్చించుకున్నాం కదా. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు కలియుగ ఆరంభంలో పాలిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ఈ ధరాతలము నుండి నిష్క్రమించడం జరిగిందో వెంటనే కలియుగం ప్రవేశించిందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ కలియుగం ప్రారంభమైన తర్వాత ఈ పరీక్షిత్ మహారాజు యొక్క పాలన జరుగుతూ ఉందన్నమాట. అయితే ఇప్పటివరకు మనం ఎన్నో రోజుల నుంచి చర్చిస్తున్నాం. ఏమిటది? ఈ వృషభము మరియు గోవు రెండు కూడా సంభాషణ జరుగుతున్నాయి. అంటే ధర్మదేవత భూమాత మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. అది మనం చూస్తూ ఉన్నాం. స్పష్టంగా కలిపురుషుడు వాటిని దండిస్తున్నాడు అనేది కూడా మనం చూస్తున్నాం కదా. మరి పరీక్షిత్ మహారాజు ఇప్పటివరకు ఏమని అడుగుతున్నాడు? చెప్పండి, మీ దుఃఖానికి కారణం ఏమిటి? అసలు ఎందుకు మీరు దుఃఖిస్తున్నారు? పైగా వారి ఎదురుగుంటనే కలిపురుషుడు కూడా నించున్నాడు కదా, రాజవేషంలో ఉన్నటువంటి శూద్రాధముడు అని చెప్పి ఇప్పుడే మనం చూసాం. స్పష్టంగా తెలుస్తుంది కలిపురుషుడే వారిని దండించాడని చెప్పి.
మరి ఇక్కడ పరీక్షణ్ మహారాజు ఏమని అడుగుతున్నాడు, సరే చెప్పండి ఎందుకని మీకు ఈ దుఃఖం కలిగింది అని. పరీక్షిత్ మహారాజు కూడా స్పష్టంగా తెలుసు కలిపురుషుడి వల్ల ఇదంతా జరిగిందని. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వృషభము మరియు గోవు ఏమంటున్నాయంటే నేరుగా కలిపురుషుడే మా దుఃఖానికి కారణమని వేలెత్తి చూపడంలా. పైగా ఏమంటున్నాయి చూడండి, ఏమంటున్నాయంటే ఓ పురుష శ్రేష్ఠ, పలువురు తత్వవేత్తల భిన్నాభిప్రాయముల కారణముగా మోహితులమైనందున మా కష్టములకు కారణమైన దుష్టుని నిర్ణయించి పలుకుట మాకు కష్టతరము కాగలదు అని చెప్పి అంటున్నాయి. ఏమంటున్నాయంటే రకరకాల తత్వవేత్తలు ఉన్నారు, రకరకాల తత్వవేత్తలు రకరకాల అభిప్రాయాలను కలిగి ఉన్నారు. అందుచేత మరి మా కష్టానికి కారణమైనటువంటి వాడు ఎవడు అనే దాని గురించి నిర్దిష్టంగా మేము చెప్పలేకపోతున్నాం అని చెప్పి అంటున్నారు. అంటే ఇది చూడండి, ఇది సాధారణమైనటువంటి సమాధానం కాదు ఇవి చెప్పింది, అంటే ఇది చాలా లోతైనటువంటి అవగాహన అన్నమాట. అంటే ఎదురుగుంటా కారణం కనిపిస్తూనే ఉంది, కలిపురుషుడే కదా దండించింది, అయినా కలిపురుషుడిని వేలెత్తి చూపడంలా. దానికి ఆచార్యులు భాష్యంలో చెప్తున్నారు, ఎందుకు ఆ రెండు కూడా నేరుగా కలిపురుషుడిని వేలెత్తి చూపడం లేదంటే వారు భగవద్భక్తులు కాబట్టి. ధర్మదేవత మరియు గోమాత ఇద్దరు కూడా ఎవరు భగవద్భక్తులు కాబట్టి భగవద్భక్తులైన వారికి తెలుసు ఏమిటంటే భగవంతుని యొక్క ఆజ్ఞ లేనిదే గడ్డిపోచ కూడా కదలదు. భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా చీమ కూడా చిట్టుకుమన్నదనమాట. చూడండి, మరి అలాంటప్పుడు నేరుగా కలిపురుషుడు అని ఎలా చెప్తాం? కలిపురుషుడు నిమిత్త కారణం కావచ్చు. మనకి రెండు రకాల కారణాలు ఉంటాయి, నిమిత్త కారణము. నిమిత్త కారణం అంటే ఏమిటి అంటే నిమిత్త మాత్రం, అంటే ఇన్స్ట్రుమెంటల్ కాజ్ అని చెప్పి అంటారు. ఇన్స్ట్రుమెంటల్ కాజ్ అంటే కలిపురుషుడు ఒక పనిముట్టుగా ఉపయోగపడుతున్నాడు, వాస్తవానికి ఇదంతా కూడా భగవంతుని యొక్క ప్రణాళిక. చూడండి, మనకి బ్రహ్మ సమితిలో కూడా బ్రహ్మదేవుడు చెప్తాడు, ఏమంటాడు? ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాజిర్గోవింద సర్వకారణ కారణం. అనాదిరాజిర్గోవింద సర్వకారణ కారణం. అన్ని కారణములకు మూల కారణము ఎవరు అంటే గోవిందుడు, శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పి అంటున్నారు. అంతే కదా? ఎలాగండి? ప్రతిదానికి భగవంతుడే కారణమా? అయితే మరి ఎవరైనా నేరం చేస్తే ఎవరినో ఎందుకు మనం పట్టుకుంటాం? మరి భగవంతుడినే దాన్ని నిందించాలి కదా, అంటే కుదురుతుందా? మనం ఏదో తప్పు చేసి భగవంతుడిని నిందించండి అంటే భగవంతుడే దోషి అంటే కుదరదు. కానీ అంతిమంగా భగవంతుడికి ఆజ్ఞ లేకుండా ఎవరు ఈ పని చేయలేరు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకనంటే దీని వెనుక చాలా లోతైనటువంటి తత్వం దాగి ఉంది. ఎలా? సరే, ఇప్పుడు మన శరీరం అనేది ఉంది. అసలు మనం ఎవరు? ఈ శరీరమా ఆత్మ అంటే మనం ఆత్మ, అది అందరికీ తెలిసిన విషయమే. సరే, మనం ఆత్మ అయితే ఆత్మ సచ్చిదానందమైనటువంటిది, అంటే ఆత్మ శాశ్వతమైనది, ఆత్మకు పూర్తి జ్ఞానం ఉంది. అలాగే ఆత్మ అది ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండాల్సినటువంటిది. మరి అలాంటి ఆత్మ ఎందుకని అశాశ్వతమైనటువంటి శరీరాన్ని పొందింది? పూర్తి జ్ఞానాన్ని ఎందుకు పొందలేకపోతుంది? శాశ్వతమైన ఆనందాన్ని ఎందుకు పొందలేకపోతుంది? దానికి కారణం ఏమిటి అనేది మనం విశ్లేషించాలి. కారణం ఏమిటంటే మనకు తత్వం చెబుతుంది, ప్రతి జీవి కూడా భగవంతుని యొక్క అంశ, భగవంతుని యొక్క సేవకుడు. కానీ మనం ఎప్పుడైతే మన యొక్క నిజస్థితిని విస్మరిస్తామో, తాత్కాలికంగా మనం విస్మరిస్తామో, అప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. ఈ రకంగా సరే, ఇప్పుడు మనం ఒక శరీరంలో ఉంచబడ్డాం, కానీ ఈ శరీరం అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఇది భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకే పనిచేస్తుంది. మన భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తున్నాడు కదా, ఈశ్వర సర్వభూతానాం హృదయేషోర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతానాం యంత్రారూఢాని మాయయా అని చెప్పన్నారు. ఈశ్వర సర్వభూతాని అంటే సకల జీవుల యొక్క హృదయములో నియంత్రించేవాడు ఎవరు? ఈశ్వరుడు ఉన్నాడు. అంటే ఎవరు ఈశ్వరుడు అంటే ఈశ్వర పరమః కృష్ణ, శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపంలో ప్రతి జీవి యొక్క హృదయంలో ఉన్నాడు. ఈశ్వర పరమ, ఇక్కడ ఏమంటున్నారు? ఈశ్వర సర్వభూతానాం హృదయేషోర్జున తిష్టతి, హృదయ భాగంలో ఆయన ఆసీనుడై ఉన్నాడు. భ్రామయన్ సర్వభూతాన్ని, మరి సర్వభూతాన్ని అంటే సకల జీవులు కూడా భ్రామయన్ అంటే తిరుగుతూ ఉన్నాయట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆ బ్రహ్మ భవనాల్లోక పునరావర్తి నోర్జున. చూడండి, అత్యున్నతమైనటువంటి లోకం ఈ భౌతిక ప్రపంచంలో బ్రహ్మలోకం, అక్కడి నుండి పాతాళం వరకు
జీవులు పైనుండి కిందకు, కిందకి నుండి పైనికి తిరుగుతూ ఉన్నారు. ఎలా తిరుగుతున్నారు? భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా. యంత్రారూఢాని, యంత్రంపై కూర్చుని ఉన్నారట. ఈ యంత్రం ఎవరిచ్చారట? మాయయా. చూడండి, భగవంతుని యొక్క భౌతిక శక్తి, దాన్ని మాయ, ప్రకృతి అని చెప్పంట. ప్రకృతి ఇచ్చినటువంటి శరీరంపై ఆసీనుడైనటువంటి జీవుడు తిరుగుతూ ఉన్నాడు అని చెప్పన్నారు. కాబట్టి ఈ విధంగా మనం విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మరి సరే, శరీరం అనేది ఉంది. ఈ శరీరం ఎలా తయారైంది అంటే 5 స్థూల పదార్థాలు, 3 సూక్ష్మ పదార్థాలు. మరి 5 స్థూల పదార్థాలు, 3 సూక్ష్మ పదార్థాలు ఇవన్నీ కూడా ఎవరివి? కృష్ణుడు అంటున్నాడు మళ్ళీ భగవద్గీతలో 7వ అధ్యాయంలో. ఆయన ఏమంటాడు? భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమే భిన్నా ప్రకృతి రష్టదా అని చెప్పి అంటున్నాడు. భూమి, నీరు, వాయువు, ఆకాశము, అగ్ని, మనసు, బుద్ధి, అహంకారము అనేటువంటి 8 నా యొక్క ఏమంటున్నాడు? అష్టధ భిన్నా మే ప్రకృతి అని చెప్పి అంటున్నాడు. అంటే ఇవి నా యొక్క ప్రకృతి అని చెప్పి అంటున్నాడు. కానీ దీనికంటే మరొకటి ఏమిటి? అపరయమిత స్త్వన్యాం. చూడండి, ఈ 8 కంటే కూడా ఉన్నతమైనటువంటి మరొక ప్రకృతి ఉంది. ఏమిటది? అపరయమిత స్త్వన్యాం. ఏమిటది? అపరయమిత స్త్వన్యాం, అది ఉన్నతమైనటువంటి ఏమిటి? జీవభూతాం మహాబాహో యయేధం దారితే జగత్. చూడండి, జీవభూతాం అంటే ఈ జీవులు ఎవరైతే ఉన్నారంటే, ఈ శరీరాల్లో చిక్కుకుని ఉన్నటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో, యయేధం దార్యతే జగత్, వీరు ఉండటం వల్ల ఈ జగత్ అనేది నడుస్తుంది. అపరయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం, అది పరాప్రకృతి అనమాట. అపరాప్రకృతి, పరాప్రకృతి రెండు కూడా ప్రకృతే, రెండు కూడా భగవంతునికి శక్తులే. మరి ఈ రెండు పని చేయాలంటే ఎలా పని చేయగలుగుతాయి? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం రెండు పని చేస్తున్నాయి. కానీ ఎలా పనిచేస్తున్నాయి? ఎలా పనిచేస్తున్నాయి అంటే నియంత్రించేవాడు ఉన్నారు. ఎవరా నియంత్రించేవాడు? కృష్ణుడే చెప్తున్నాడు కదా, మే ప్రకృతి అంటే నా యొక్క ప్రకృతి అంటున్నాడు. అంటే ఆయన ఎలా నడిపిస్తున్నాడు దీన్ని? పరమాత్మ రూపంలో ప్రతి జీవి యొక్క హృదయంలో ఉండి ఆయన ఎలా ఉంటాడంటే ఉపద్రష్టానుమంతాచ అని చెప్పన్నారు. ఉపద్రష్టానుమంతాచ అంటే, ఉపద్రష్ట అంటే ఏమిటి? ఆయన అన్నీ కూడా పరిశీలిస్తూ ఉంటాడు. అనుమంత అంటే మనం ఏ పని చేయాల్సినా సరే అనుమతి ఇవ్వాల్సింది ఆయనే. చూడండి, ఆయన అనుమతి లేకుండా ఏది కూడా జరగదనమాట. చూడండి, కాబట్టి మనం తప్పు చేయాలన్నా, మనం ఒప్పు చేయాలన్నా, ఏమి చేయాలన్నా సరే ఆయన యొక్క అనుమతి అవసరమే. ఆయన యొక్క అనుమతి అవసరం, కానీ ఆయన బాధ్యుడు కాదు. చూడండి, అనుమతి అవసరమే కానీ ఆయన బాధ్యుడు కాదు. ఆయన అనుమతి ఇవ్వకుండా ఇది జరగదు కదండి. కాబట్టి ఆయనే నిందితుడు అంటే కుదురుతుందా? కుదరదు. అందుకే ఇక్కడ శ్లోకంలో ఏం చెప్పారంటే, భాష్యంలో తత్వవేత్తలు, తత్వము అంటే ఏమిటి? సత్యము. ఈ సత్యము నెరిగినటువంటి వారు దీన్ని ఏమంటారంటే షడ్ దర్శనములు అని చెప్పి అంటారు. అంటే 6 రకాల దృష్టి అన్నమాట. అంటే సత్యాన్ని 6 విధాలుగా దర్శిస్తుంటారు, సత్య ద్రష్టలు అని చెప్పి అంటాం. కాబట్టి అవి ఏమిటి? ఇక్కడ 6 ఇక్కడ తెలిపారు మనకు. ఏమిటంటే వైశేషిక తత్వరచయిత అయిన కణాదుడు. చూడండి, వైశేషిక తత్వరచయిత అయిన కణాదుడు, తర్కశాస్త్ర రచయిత అయిన గౌతముడు, యోగశాస్త్ర రచయిత అయిన పతంజలి, సాంఖ్యశాస్త్ర రచయిత అయిన కపిలుడు, కర్మమీమాంసను రచించిన జైమిని, వేదాంత దర్శనమును రచించిన వ్యాసదేవుడు అనేటువంటి 6 అటువంటి తత్వవేత్తలలో ప్రముఖులు అని చెప్పన్నారు. ఇక్కడ మరి చూడండి, ఒక్కొక్కరి గురించి మనం వివరించుకున్నట్లయితే, ఇప్పుడు మనం చర్చించుకునే దాన్ని వేదాంత దర్శనము అని చెప్పి అంటారు. వేద అంత దర్శనము. వేదము అంటే ఏమిటి? జ్ఞానము అని అర్థం. మరి వేదము యొక్క అంతం ఏమిటి? వేదము యొక్క అంతం ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు కదా, వేదైశ్చ సర్వైరహమేవ వేద్య వేదాంతకృత్ వేద విదేవ్యచాహం అని చెప్పి అంటున్నాడు. వేదైశ్చ సర్వైరహమేవ వేద్య, వేదములన్నీ కూడా నన్ను తెలుసుకోవడానికే ఉన్నాయి అని అంటున్నాడు కృష్ణుడు. వేదైశ్చ సర్వైరహమేవ వేద్య వేదాంతకృత్ అంటే వేదమును ఇచ్చిన వాడిని నేనే, దాన్ని తయారు చేసిన వాడిని నేనే అంటున్నాడు కృష్ణుడు. వేదాంతకృత్ వేద విదేవ్యచాహం, వేదము ద్వారా తెలియబడేవాడిని కూడా నేనే అని చెప్పి అంటున్నాడు. మరి అప్పుడు వేదము యొక్క అంతం అంటే ఏమవుతుంది? వేదాంతం అంటే ఏమవుతుంది? ఎవరు వేదాంతం అంటే? కృష్ణుడే వేదాంతం అంటే. కాబట్టి వేదాంత దర్శనం అంటే ఎవరంటే శ్రీకృష్ణ భగవానుని భక్తులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వారు అనుసరించేటువంటి దాన్ని వేదాంత దర్శనము అని చెప్పి అంటాం. దానిని ఎవరిచ్చారంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఆయన యొక్క శక్తి ఆవేశ అవతారమైన వ్యాసదేవుని రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి భాగవత ధర్మం అంటే ఇది వేదాంత దర్శనం అన్నమాట. ఇది సరైన దర్శనం. ఎందుకంటే ఈ దర్శనంలో మాత్రమే అంతిమంగా మనం భగవంతుడికి శరణాగతి పొందడం అనేటువంటిది ఉంది. కాబట్టి ఇక ఇది కాకుండా 5 ఇతర దర్శనాలు ఉన్నాయి. ఏమిటది అంటే కర్మమీమాంస. జైమిని మహర్షి ఆయన కర్మమీమాంస సిద్ధాంతాన్ని ఇచ్చాడు. కర్మమీమాంస అంటే ఏమిటి? వాళ్ళు ఏమంటారంటే నువ్వు మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది. అది మనం కూడా చెప్తాం. కానీ మనం ప్రతిదాన్ని కూడా భగవంతునికి అనుసంధానం చేస్తాం. ఎందులో? ఈ వేదాంత దర్శనంలో. అంటే మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. కానీ మంచి చేస్తే మంచి జరగాలన్నా, చెడు చేస్తే చెడు జరగాలన్నా అంతిమంగా భగవంతుని యొక్క ఆజ్ఞ అవసరం. చూడండి, మీకు గుర్తుందా లేదో 18వ అధ్యాయంలో మనం చర్చించుకున్నాం. కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో ఏమిటంటే ప్రతి కార్యమునకు కారణములు 5 ఉంటాయి అని చెప్పి అంటాడు ఆయన. ఏ పని జరగాలన్నా 5 ఉన్నాయి. ఏమిటవి 5? ఏమిటది 5? చెప్పగలరా ఎవరైనా? 1 కర్త, చేసేటువంటి వాడు. 2 కార్యము, చేసేటువంటి పని. 3 కార్యక్షేత్రము. 4 ఇంద్రియములు. ఒకటేమో ప్రయత్నము, 5వదేమో పరమాత్మ. చూడండి, అర్థం కదా? మనం చేసేటువంటి కార్యము, తర్వాత కార్యక్షేత్రము, ప్రయత్నము, ఇంకేం చెప్పుకున్నాం? ఇంద్రియములు, పరమాత్మ అనేటువంటి 5 మనం చేసే ప్రతి పని సఫలమా విఫలమా అనేటువంటి దాన్ని నిర్ణయిస్తాయి. ఈ 4 ఎలా ఉన్నా కానీ మనం చేసేటువంటి పని అంటే మన యొక్క ప్రయత్నము, మన యొక్క కార్యక్షేత్రము, ఇంద్రియములు, ఇలా ఇవన్నీ ఎలా ఉన్నా కానీ పరమాత్మ అనుమతి లేకపోతే ఇది కూడా జరగదు. చూడండి, కాబట్టి మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. కానీ వీటిని నిర్ణయించేది ఎవరు అంటే భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు. కానీ ఈ కర్మమీమాంస అనేటువంటి దాంట్లో వాళ్ళే ఉంటారంటే భగవంతుడితో సంబంధం లేదు. ఒకవేళ భగవంతుడు ఉన్నా సరే అతడు జీవులు చేసేటువంటి కర్మకు బద్ధుడై ఉంటాడని చెప్పి అంటారు. బద్ధుడై ఉండడం అంటే ఏమిటి అంటే మనం మంచి చేస్తే ఆయన మనకి మంచి ఫలితాన్ని ఇవ్వాల్సిందే, చెడు చేస్తే చెడు ఫలితాన్ని ఇవ్వాల్సిందే. కాబట్టి వీళ్ళు దేనికి పెద్దపీట వేస్తారంటే మనం చేసే పని మీదే అంతా కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పి అంటారు. దీన్నే కర్మమీమాంస అని చెప్పి అంటారు. దానిని జైమిని అనేటువంటి ఋషి ప్రతిపాదించడం జరిగింది. ఇక సాంఖ్యశాస్త్ర రచయిత అయిన కపిలుడు. చూడండి, సాంఖ్యశాస్త్రము అంటే ఇది నాస్తిక సాంఖ్యవాదం అన్నమాట. చూడండి, సంఖ్య అంటే ఏమిటి? అంకెలు. అంకెలు అనేది దేనికోసం? లెక్క పెట్టడం కోసం. కాబట్టి సాంఖ్యశాస్త్రము అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదాన్ని కూడా లెక్కిస్తారనమాట. ఉదాహరణకి మన మానవ దేహాన్ని మనం తీసుకున్నట్లయితే వాళ్ళు లెక్కిస్తారు. ఎలా లెక్కిస్తారు? ఓహో సరే, మానవ దేహం అనేది ఉంది, ఇందులో ఏమున్నాయి? 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి, మనసు అనేటువంటి అంతరేంద్రియం ఒకటి ఉంది. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు. ఇవి మాత్రమే కాకుండా ఇంద్రియార్థాలు ఉన్నాయిగా. ఇంద్రియార్థాలు ఏమిటవి? ఇంద్రియార్థాలు అంటే దృశ్యము, ఘ్రాణము, రసనము, స్పర్శనము, శబ్దము అనేటువంటివి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు 10, తర్వాత ఇంద్రియార్థములు 5, మొత్తం 15. ఇవి కాకుండా ఇంకే ఉన్నాయి? ఆత్మ అనేటువంటిది, మనసు అనేటువంటిది అంతరేంద్రియముగా ఉంది. ఇవి కాకుండా మనకి 5 స్థూల పదార్థాలు, 3 సూక్ష్మ పదార్థాలు, మొత్తం కూడా 24. వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ లెక్కేస్తారు. దాన్ని సాంఖ్యము అని చెప్పి అంటాం. కాబట్టి మొత్తం వాళ్ళు లెక్క వేసి అన్ని లెక్క వేస్తారు. కానీ వాళ్ళు భగవంతుడు అనేటువంటి దాన్ని పరిగణించరన్నమాట. చూడండి, కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుల్లో సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సాంఖ్య శాస్త్రాన్ని అనుసరించేవారుగా చెప్పొచ్చు. అంటే ఒక గులాబీ పుష్పం ఉందంటే సైంటిస్టులు దాన్ని విశ్లేషణ చేస్తారు. ఎలా విశ్లేషణ చేస్తారు? సరే, ఈ గులాబీ అనేది ఎరుపు రంగులో ఎందుకుంది, దానికి ఈ సువాసన ఎందుకు వస్తుంది, అది ఈ ఆకారంలోనే ఎందుకుంది, అది ఫలానా కాలంలోనే అది ఎందుకని పూస్తుంది, ఇవన్నీ విశ్లేషణ చేస్తారు. అంతా బాగానే ఉంది.
సరే, ఇవన్నీ సరైనవి అనుకుందాం. కానీ ఇవన్నీ ఎందుకోసం జరుగుతున్నాయి? ఫలానా గులాబీ పువ్వు ఎరుపుగానే ఎందుకుంది, లేకపోతే దాని ఆకారం అలాగే ఉంది, దాని పరిమళం అలాగే ఎందుకుంది, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? అసలు దీని ప్రయోజనం ఏమిటి? గులాబీ యొక్క ప్రయోజనం ఏమిటి? దాని సైంటిస్టులు చెప్పగలరా? చెప్పలేరు. అందుకే దాన్ని సాంఖ్యం అని చెప్పన్నాం. అంటే అన్నీ లెక్క పెడుతున్నారు, కానీ దాని ఉద్దేశం ఏమిటి? అంటే సృష్టి అనేది ఉంది, సరే బాగానే ఉంది. ఈ సృష్టి అనే దాని యొక్క ప్రయోజనం ఏమిటి అనే దాని గురించి వాళ్ళు ఏం చెప్పరన్నమాట. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఏమంటారంటే ఈ సృష్టికి ప్రయోజనమే లేదని చెప్పంటారు. చూడండి, మనకి దీని గురించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 16వ అధ్యాయంలో దైవాసుర స్వభావంలో చెప్తాడు. ఆయన ఏమంటాడంటే కిమన్యత్ కామహైతుకం అని చెప్పి. కిమన్యత్ కామహైతుకం అంటే ఈ సృష్టి యొక్క కారణం కామము తప్ప అన్యమైనది ఏముంది అని అంటారట వాళ్ళు. చూడండి, ఈ సైంటిస్టులు ఏమంటారంటే ఏమీ కారణం లేదు, సృష్టి ఎందుకు వచ్చింది అంటే బై యాక్సిడెంట్. చూడండి, యాదృచ్ఛికంగా వచ్చింది అంతే, దానికి కారణమే ఉంది అని చెప్పి అంటారు. కాబట్టి వీరిని ఏమంటారంటే సాంఖ్యశాస్త్ర అనుచరులుగా మనం చెప్పవచ్చు. దానికి ఎవరు అంటే కపిలుడు. అయితే కపిలుడు అనేది ఇతను ఒక వ్యక్తి. అయితే మరొక కపిలుడు ఉన్నాడు. ఎవరు? భగవంతుని అవతారమైనటువంటి కపిల భగవానుడు, ఆయన వేరు. ఆయన గురించి మనకి శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో వస్తుందన్నమాట. కపిల భగవానుని ఉపదేశాలు, ఆయన తన తల్లి అయిన దేవహూతికి ఉపదేశాలు చేస్తాడు, భాగవతంలో చూడొచ్చు. అయితే ఆ సాంఖ్యం వేరు. ఆ సాంఖ్యానికి భక్తి యోగానికి తేడా లేదనమాట. భగవద్గీతలో కూడా 5వ అధ్యాయంలో మనం చూస్తే, 5వ అధ్యాయం పేరేమిటి భగవద్గీతలో? కర్మయోగము కృష్ణ చైతన్య రసభావిత కర్మ అని చెప్పి అంటారు. అందులో శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు ఏమిటంటే విజ్ఞులైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు ఏమని అర్థం చేసుకుంటారట అంటే ఈ భక్తి యోగమునకు అలాగే ఈ సాంఖ్యమునకు ఎలాంటి వ్యత్యాసము లేదు అని చెప్పి వారు తెలుసుకుంటారట. ఎందుకంటే రెండిటి యొక్క ప్రయోజనం ఒకటే. కాబట్టి ఆ సాంఖ్యం గురించి కాదు ఇక్కడ మనం చెప్పేది. ఇక్కడ చెప్పేది నాస్తిక కపిలుడు ఇచ్చినటువంటి సాంఖ్యం. దాదాపుగా ఈరోజు సైంటిస్టులు ఏదైతే అనుసరిస్తున్నారో ఆ విధానంగానే చెప్పుకోవచ్చు. ఇక యోగ శాస్త్ర రచయిత అయిన పతంజలి. చూడండి, పతంజలి గురించి తెలుసు కదా, ప్రతి ఒక్కళ్ళు పతంజలి గురించి తెలుసు. ఈ రోజుల్లో పతంజలి ఏంటి అందరూ ఏమనుకుంటారు? పతంజలి ఏంటి సర్ఫ్ ప్యాకెట్లు, లేకపోతే బ్రష్లు, లేకపోతే యోగాసనాలు, లేకపోతే పళ్ళపొడి అవి ఇవి అనుకుంటారు. పతంజలి ఉద్దేశం అది కాదు. పతంజలి ఆయన యోగశాస్త్రాన్ని ఇచ్చాడనమాట. పతంజలి యోగశాస్త్రంలో మనకి 8 దశలు ఉంటాయి. అష్టాంగ యోగ విధానాన్ని ఇచ్చాడు ఆయన. ఏమిటది అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి 8 దశలతో కూడిన యోగ విధానాన్ని పతంజలి ఇవ్వడం జరిగింది. అర్థమవుతుంది కదా, పతంజలి యోగ విధానం. కాబట్టి ఆయన యొక్క ఉద్దేశం వేరు. పతంజలి ఇచ్చిన యోగ విధానం ఏమిటంటే ఆ యోగ విధానం ద్వారా సిద్ధులు మనం పొందవచ్చు అనమాట. చూడండి, అంటే దాన్ని ఏమంటారంటే భౌతికమైనటువంటి పెర్ఫెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి 8 రకాల సిద్ధులు ఉన్నాయి. అణిమ, లఘిమ, ప్రాకామ్య, ఈషిత, కామావాయిషిత, ఇలా మనకి 8 రకాల సిద్ధులు ఉన్నాయన్నమాట. అంటే అణిమ అంటే అణువు పరిమాణంలోకి మారిపోవడం, లఘిమ అంటే చాలా తేలికగా అయిపోవడం, లేకపోతే చాలా పెద్దగా అయిపోవడం. చూడండి, సుదూర ప్రాంతాలకు వెళ్ళగలగడం, ఒకే ఏకకాలంలో 7 ప్రాంతాల్లో సంచరించగలగడం, ఇతరుల యొక్క మనసుని ఆవాహన చేసుకోగలగడం, ఇలా అనేక రకాలు ఉన్నాయి. కాబట్టి పతంజలి ఇచ్చినటువంటి యోగ శాస్త్రం అనేటువంటిది ఒకటి. అది కాకుండా మళ్ళీ మనకి తర్కశాస్త్ర రచయిత అయిన గౌతముడు. చూడండి, లాజిక్ అని చెప్పి అంటాం, తర్కము అంటే లాజిక్. గౌతముడు తర్కశాస్త్రాన్ని ప్రతిపాదించాడు. అలాగే దానికంటే ముందు వైశేషిక తత్వవేత్త అయిన కణాదుడు. ఈ కణాదుడు ఏమంటాడంటే మొత్తం ఈ భౌతిక సృష్టి అంతా కూడా సూక్ష్మమైనటువంటి పరమాణువుల యొక్క సమ్మేళనం చేత నిర్మితమైంది అని చెప్పి అంటాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ 6 దర్శనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వేదంలో ఉన్నవే. ఇవన్నీ వేదంలో ఉన్నటువంటి వాటినే వాళ్ళు ఈ విధంగా దాన్ని మనకి అందించడం జరిగింది. కానీ 6 కూడా 6 రకాల అంతిమ నిర్ణయాలకు వస్తారు, కన్క్లూజన్స్ అన్నమాట, ఫైనల్ కన్క్లూజన్స్కి వస్తారు.
వీరందరికీ మూలం ఏమిటి? ఇక్కడ విశేషం ఏమిటంటే చూడండి, ఈ షడ్దర్శనాలు కూడా వేదం నుండి వచ్చినవే. వీళ్ళందరూ కూడా వేదం చదువుకుని, అందుకే చూడండి ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి అని చెప్పి అంటారు. ఏకం సత్ అంటే సత్యం అనేటువంటిది ఒకటే, విప్రులైనటువంటి వాళ్ళు దాన్ని అనేక విధాలుగా దర్శిస్తూ ఉంటారు అనేది దీనికి సంబంధించి వచ్చినటువంటిదే. ఎందుకంటే వేదం ఒక్కటే, కానీ 6 దర్శనాలు అనేటువంటివి ఉన్నాయి. ఎందుకు ఈ 6 కూడా మనం చెప్పుకుంటున్నామంటే, ఈ 6 కూడా వేద ప్రమాణంపై ఆధారపడినవే కాబట్టి. అంటే అదే వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వీరందరూ కూడా భిన్నమైనటువంటి నిర్ధారణలకు వచ్చారు. కానీ అన్నిటికంటే కూడా ఖచ్చితమైనటువంటి నిర్ధారణ ఏమిటంటే వేదాంత దర్శనము. చూడండి, వేదాంత దర్శనం అంటే మనం ఇప్పుడు అనుసరించేటువంటి దాన్ని వేదాంత దర్శనము అని చెప్పి అంటాం. కాబట్టి దాని యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ వేదాంత దర్శనం యొక్క ఉద్దేశం అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనేటువంటిది. లేదా కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా మన్మనా భవమద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు అని చెప్పి చెబుతున్నాడు కదా. కాబట్టి అంతిమంగా శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి సేవలో నెలకొనడమే ఈ వేదాంత దర్శనం యొక్క ప్రయోజనం. మరి ఇప్పుడు దీనికి సంబంధం ఏమిటండి అంటే, ఇలాంటి భిన్నాభిప్రాయాలు తత్వవేత్తలలో ఉన్నాయని తెలుసు కాబట్టి ఈ భూమాత మరియు ధర్మదేవత వీళ్ళిద్దరూ కూడా నేరుగా ఇదిగో ఈ కలిపురుషుడే మా దుఃఖానికి కారణమని చెప్పడంలా. అర్థమైంది కదా. ఎందుకని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చాలా చక్కగా వివరించారు. ఏం చెప్పారంటే, తమ కష్టముల ప్రత్యక్ష కారణము కలిపురుషుడే అని నిశ్చయముగా తెలుసు. వాళ్ళకి ఎదురుగుండానే ఉన్నాడు కదా కలిపురుషుడు. అయినా కూడా భగవద్భక్తులైనందున వారు ఆ దేవదేవుని అనుజ్ఞ లేనిదే ఎవరునూ తమకు కష్టమును కలిగింపజాలని దృఢముగా విశ్వసించి ఉండిరి. చూడండి, అర్థవుతుంది కదా. చూడండి, మొదటి కారణం ఎందుకు చెప్పట్లేదు? సరే కలిపురుషుడే, కలిపురుషుడే మనకు కారణం అని నేరుగా చెప్పొచ్చు. కానీ ఒకటి ఉంది కదా, సరే కలిపురుషుడు కారణం అయి ఉండొచ్చు, కానీ భగవంతుడు ఆజ్ఞ లేకపోతే కలిపురుషుడైనా ఆ విధంగా పనిచేయగలడా? భగవంతుడు ఆజ్ఞాపించకపోతే కలిపురుషుడు మనల్ని దండించగలడా? ఎందుకంటే ఈశ్వరాజ్ఞ లేనిదే ఏది కూడా జరగదని చెప్పి అంటున్నాం కదా. అందుకని మనం ఎలా చెప్పేస్తాం కలిపురుషుడే కారణమని? అందుకని సంకోచించాయి చెప్పడానికి. అది మొదటి కారణం. చూడండి, పద్మపురాణమును అనుసరించి మన ప్రస్తుత కష్టములన్నీయును పక్వము చెందిన పాపబీజముల వలన కలుగుతున్నవి. చూడండి, మొదటి కారణం భగవంతుడి ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. ఇక రెండవది చూస్తే శాస్త్రాన్ని అనుసరించి మనం ఇప్పుడు ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్వము చెందిన పాపబీజముల వల్ల కలుగుతున్నవట. పాపబీజముల వల్ల కలుగుతున్నాయి. ఎలాగంటే ఇప్పుడు చూడండి, మీరు సాధారణంగా నేలను చూశారనుకోండి, నేల సాధారణంగానే ఉంటుంది, కానీ ఆ మట్టిలో అనేక బీజాలు ఉంటాయి, అవునా, విత్తనాలు ఉంటాయి. మీ కంటికి కనిపిస్తాయా ఆ విత్తనాలన్నీ? కనిపించవు. అక్కడ విత్తనం ఉన్నట్టుగా మీకు ఎప్పుడు తెలుస్తుంది? అది మొలకెత్తితేనే కదా. అర్థమవుతుంది కదా. అలాగే మనం చేసుకునేటువంటి కర్మల యొక్క ఫలితాలు అనేక దశలలో ఉంటాయన్నమాట. కూటస్థం అని చెప్పి అంటారు. కూటస్థం అంటే నిగూఢంగా దాగి ఉందన్నమాట. బీజ రూపం. బీజస్థం అంటే బీజం అంటే ఏమిటంటే మొలకెత్తడానికి సిద్ధంగా ఉంది బీజం. ప్రారబ్ధం అని చెప్పి అంటారు. ప్రారబ్ధం అంటే ఏమిటి? ప్రారబ్ధం అంటే మనం ఏదైతే చేసుకున్నామో దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నాం. ఇక సంచితము అని చెప్పి అంటారు. సంచితము అంటే ఏమిటి? మన అకౌంట్లో ఉందన్నమాట. సంచయము, ధన సంచయము అంటే ఏమిటి తెలుగులో? ధన సంచయము. సంచి అంటాం కదా. సంచి అంటే ఏమిటి? సంస్కృత పదం. అది సంచి అనేది సంస్కృత పదం. సంచి అంటే ఏదో ఒక వస్తువుని దాచుకోవడానికి వాడేదాన్ని సంచి అని చెప్పి అంటాం. ధన సంచయము అంటే బ్యాంక్ అని అర్థం. చూడండి, బ్యాంక్ అనేది ఏమిటంటే ధనం దాచుకునేటువంటి ఒక ప్రదేశం, కాబట్టి ధన సంచయము అని చెప్పి అంటాం. కాబట్టి సంచిత కర్మలు. సంచిత కర్మలు అంటే మనం ఏదో ఒక పని చేసి ఆ ఫలితాన్ని మనం మూట కట్టుకున్నాం అనమాట. చూడండి, పాపం కావచ్చు పుణ్యం కావచ్చు, దాన్ని మూట కట్టుకున్నాం. అలాగే బీజస్థము అంటే ఏమిటంటే బీజం రూపంలో ఉంది. ఆ
ఆ బీజం ఎప్పుడైనా మొలకెత్తవచ్చు. చూడండి, వాస్తవానికి మీ దగ్గర విత్తనాలు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క విత్తనం అది మొలకెత్తాలంటే దానికి అనువైనటువంటి కాలం అనేది రావాలి. అవునా కదా, చెప్పండి. ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా మీరు విత్తనాలు జిమ్మేస్తే మొలకెత్తుతాయా? మొలకెత్తావు. అలాగే భూమిలో ఉంటాయి. మనం చూస్తే ముఖ్యంగా గ్రామాల్లో ఏం చేస్తారంటే, మనకి ఈ సరిహద్దులు ఉంటాయి కదా, పొలాలకు సరిహద్దుల్లో ఏవో కొన్ని పాదులు ఉంటాయన్నమాట. అవి ఏమవుతాయంటే, ఒక కాలంలో మనం వాటిని పెట్టామనుకోండి, వాటి కాలం అయిపోయిన తర్వాత పాదు చనిపోతుంది, ఎండిపోతుంది. అలాగే గింజలు ఏం చేస్తాయంటే, కొన్ని కాయలు ముదిరిపోయి అవి ఎండిపోయి గింజలు రాలిపోయి భూమిలో వెళ్ళిపోతాయి. ఇంకా మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ ఎప్పుడైతే అనువైన వాతావరణం ఏర్పడుతుందో ఆ బీజం మొలకెత్తడానికి, మళ్ళీ ఎవరు ఏం చేయాల్సిన అవసరంలా వాటంతట అవే మళ్ళీ మొలకెత్తుతాయి. అదేవిధంగా మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు బీజ రూపంలో ఉంటాయన్నమాట. సరే, ఇప్పుడు నేనేదో ఎవరినో మోసం చేయొచ్చు, ఎవరినో సంహరించవచ్చు, ఎవరి దగ్గర దొంగతనం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అయితే మనకి వెంటనే ఏం జరుగుతుందిలే, వెంటనే మనకేం పర్యవసానం కనిపించట్లేదు కదా. ఎవరైనా హత్య చేశారనుకోండి, ఎవరన్నా వెంటనే పర్యవసానం కనిపించకపోవచ్చు, కొంత సమయం పడుతుంది. ఎందుకు అంటే, సరైనటువంటి సమయంలో మళ్ళీ ఆ వ్యక్తి ఆ ప్రతిచర్య ఏదైతుందో దాని ఫలితాన్ని అనుభవించేలా పరమాత్మ ఏర్పాటు చేస్తాడనమాట. చూడండి, అది ఇక్కడ చెప్తున్నారు. పద్మపురాణంలో ఏం చెప్పారట అంటే, ప్రస్తుత కష్టములన్నీయును పక్వము చెందిన పాపబీజముల వలన కలుగుతున్నవి. చూడండి, పక్వము చెందిన పాపబీజములు. విత్తనం కూడా అది పక్వం అవ్వాలన్నమాట. పక్వం అయితేనే అది మొలకెత్తుతుంది. కాబట్టి ఇప్పుడు మన కష్టాలు ఏవైతే ఉన్నాయో మనం చేసుకున్న పూర్వకర్మల యొక్క పక్వ ఫలితములు అని చెప్పి అంటున్నారు. కానీ అట్టి పాపబీజములు కూడా విశుద్ధమగు భక్తియుత సేవ వనరించుట ద్వారా క్రమముగా నశించిపోగలవు. చూడండి, అందుకని రెండో కారణం, వాళ్ళు ఏమంటున్నారంటే, మేమేదో పాపం చేసి ఉంటాం అందుకే ఈ విధంగా దుఃఖిస్తున్నాం, దానికి కలిపురుషుడు అనే ఉంది. చూడండి వాళ్ళ యొక్క వివేచన ఎలా ఉందో. నేరుగా వెలితి చూపడంలా, ఇదిగో కలిపురుషుడే మా దుఃఖానికి కారణం. మొదటిది ఏమన్నారు, సరే భగవంతుడి ఆజ్ఞ, భగవంతుడు ఏర్పాటు అయి ఉంటుంది అందుకే ఇలా జరిగిందేమో మాకు. ఇలా ఎవరు ఆలోచిస్తారట? భగవద్భక్తులు అయితేనే. భగవద్భక్తులు కానీ వాళ్ళు ఆలోచిస్తారా? ఇలా లేదు. ఈ రోజుల్లో మనం చూస్తుంటాం కదా, రోడ్డు మీద వెళుతుంటాడు, ఏదో వాహనం వెనకాల నుంచి క్యారేజ్కి ఎవడో కొంచెం గుద్దుకుంటుంది, వెంటనే అక్కడ రోడ్డు మధ్యలో వాహనం ఆపేసి గొడవ పెట్టుకుంటాడు వాడు. అవునా కదా? ఈ రోజుల్లో ఇంత లోతుగా ఆలోచించే వాళ్ళు ఎవరు ఉన్నారో, అంత శాస్త్రజ్ఞానం ఎవరికి ఉందో చెప్పండి. ప్రత్యక్షంగా కారణం కనిపిస్తున్నా నిందించడం వల్ల. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు భగవద్భక్తులు కాబట్టి. భగవంతుడి ఆజ్ఞ లేకపోతే ఏం జరుగుతుంది? సర్వకారణ కారణం ఆయనే కదా. ఇక రెండు, మేమేదో పాపకర్మ చేసుకుని ఉంటాం పూర్వం, దాని ఫలితాన్ని ఇప్పుడు ఇదిగో ఈ రూపంలో అనుభవిస్తున్నాం. కాబట్టి మేము ఆ పాప ఫలితాన్ని అనుభవించడానికి కలిపురుషుడు ఒక నిమిత్త కారణంగా ఉపయోగపడ్డాడు, అంటే ఒక పనిముట్టుగా ఉపయోగపడ్డాడేమో అనేటువంటిది ఒక ఆలోచన. అందుచేతనే భక్తులైన వారు కలత పెట్టువారు ఎదురైనను తమకు కలిగిన కష్టములకు వారిని నిందింపరట. చూడండి, ఇది ఎవరి స్థాయి అంటే ప్రారంభ స్థాయిలో ఉన్న భక్తులు కాదు. ప్రారంభ స్థాయిలో ఉన్న భక్తులు వెంటనే నిందించవచ్చు, ఇదిగో వీడి వల్ల నాకు ఇలా జరిగిందని. కానీ భక్తిలో పురోగతి చెందిన వారు నిందించరట. చూడండి, పరోక్ష కారణమున అతడట్లు వర్తించుచున్నాడని భావించునందున వారు వాటిని మౌనముగా సహింతురు. సరే, ఏదైనా కావచ్చు, మొత్తానికి కారణం ఉంది. కారణం ఏదైనా అంతిమ కారణం భగవంతుడే. సరే, భగవంతుడు నేను ఈ విధంగా దుఃఖించాలని అనుకుంటున్నాడేమో, దేనికోసమైనా నాకు దుఃఖాన్ని ఇస్తున్నాడు అంటే నన్ను సంస్కరించడానికేమో, లేదా నాకేదో గుణపాఠం నేర్పిస్తున్నాడేమో, లేదా నన్ను రక్షిస్తున్నాడేమో. చూడండి, భగవంతుడు రక్షించినా ఒకసారి దుఃఖాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు మనం. ఎలాగండి? సరే, మనకి కాలు చేయి విరిగిపోయింది అనుకుందాం. కాలు చేయి విరిగిపోతే భగవంతుడు రక్షిస్తున్నట్టు ఏమో, మరణాన్ని తప్పించి నీకు కాలు చేయి విరగొట్టి అంతటితో ఆపాడేమో. అవునా కదా? ప్రాణమే పోవాల్సింది, ఏదో చెయ్యే కాలు విరిగింది, మరి అది భగవంతుడు రక్షణగా భావించాలా లేదా? ప్రాణమే పోయి ఉండొచ్చుగా. అందరూ ఒకే వాహనంలో వెళుతున్నారు, ఏదో ప్రమాదం జరిగింది, చాలామంది చనిపోయారు, ఒకరిద్దరి కాలు చేయి విరిగి ఆగిపోయింది. ఏం, వీళ్ళు చేసుకున్న ఉన్నతకరం ఏమిటి, వాళ్ళు చేసుకున్న అధమకరం ఏమిటి? ఖచ్చితంగా ఏదో ఉన్నతకర్మ వీళ్ళు చేశారు, వాళ్ళు ఏదో అధమకర్మ చేశారు. మరి భగవంతుడు పరమాత్మగా అన్నిటికీ సాక్షిభూతంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఆ శిక్ష వేశాడు.
వాళ్ళకి ఆ ఫలితాన్ని ఇచ్చాడు, వీళ్ళకి ఈ ఫలితాన్ని ఇచ్చాడు. అది ఇక్కడ విశేషం అన్నమాట. అందుకే మౌనముగా సహిస్తారట. భగవత్ ప్రసాదితముగా ఆ క్లేశములు అతి కొద్ది పరిమాణములో కలుగుచున్నవని ఇప్పుడే చెప్పుకున్నాం. భగవంతుడి ప్రసాదము వలన అతి కొద్ది పరిమాణంలో కలుగుతున్నాయి ఇవన్నీ. లేనిచో అవి అధిక పరిమాణములో కలిగి ఉండేవనియు వారు భావింతురు. భగవత్ కరుణ లేకపోతే ఇంకా దారుణంగా ఉండదేమో పరిస్థితి. చూడండి, అలా ఆలోచిస్తారు. అదవుతుంది కదా. నేరస్తునికి విరుద్ధముగా ఆరోపణ చేయవలనని పరీక్షిత్ మహారాజు కోరి ఉన్నను పైన తెలిపిన కారణమున. ఎందుకంటే ఎందుకు ఈ మాట అడుగుతున్నాడంటే, పరీక్షిత్ మహారాజు కళ్ళారా చూస్తున్నాడు, కానీ ఎవరైతే దుఃఖాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళు ఏమీ ఫిర్యాదు చేయడంలా. చూడండి, కంప్లైంట్ చేయడంలా. వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేశారా? పరీక్షిత్ మహారాజు రాగానే, అయ్యా రాజా వచ్చావా, చూడు ఇదిగో ఈ కలిపురుషుడు మమ్మల్ని వేధించేస్తున్నాడు, నా 3 కాళ్ళు విరిగిపోయే ఒక్కాల మీద నిలబడ్డాను, నేను చాలా దారుణంగా ఉంది నా పరిస్థితి, వెంటనే వీడిని శిక్షించండి అని వాళ్ళు ఏమైనా ఆక్రందిస్తున్నారా? ఏమీ ఆక్రందించడంలా. వాళ్ళ విధంగా ఏమీ ఆక్రందించడం లేదు. కాబట్టి పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు, మీ దుఃఖానికి కారణం ఏమిటి అని. అంటే వీళ్ళు ఏమైనా ఫిర్యాదు చేస్తే ఆయన శిక్ష వేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వాళ్ళు ఫిర్యాదు చేయడంలా. అదొందా? ఎందుకు ఫిర్యాదు చేయడంలా? ఇదిగో పైన తెలిపిన కారణం చేత అని చెప్పన్నారు. కాబట్టి తర్వాత శ్లోకంలో తెలుపబడుతుందట, ఏమిటంటే కాల్పనికులైన తత్వవేత్తలు భగవదాజ్ఞను గుర్తించక దుఃఖ కారణమును కనుగొనవలనని తమ తమ విధానముల ద్వారా యత్నింతురు. చూడండి, కాల్పనికులైన తత్వవేత్తలు. తత్వవేత్త అంటే ఇప్పుడే మనం ఏం చెప్పుకున్నాం? తత్వవేత్త అంటే సత్యాన్ని దర్శించేవాడు, లేదా సత్యాన్ని దర్శించాలని ప్రయత్నం చేస్తున్నవాడు, వాడిని కూడా తత్వవేత్త అంటాం, ఫిలాసఫర్ అని చెప్పి అంటాం. వాస్తవానికి ఇంగ్లీష్లో ఫిలాసఫీ అనే పదం భారతీయ భాషల్లో తత్వం అనే దానికి సమాంతరం కాదు. కానీ దౌర్భాగ్యవశాత్తు ఆంగ్లం అనేటువంటిది ఆధ్యాత్మిక దృష్టికోణంతో పుట్టినటువంటి భాష కాకపోవడం చేత సంస్కృత భాషలో మాత్రమే వివరించదగినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, లేదా సంస్కృత భాషలో మాత్రమే వ్యక్తం చేయదగినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆంగ్ల భాషలో మనం చేయలేం. కానీ అలాగని మరి ఏం చేస్తాం? ఏదో ఒక వారధి ఉండాలి కదా, ఒక సంబంధం అనేది ఉండాలి కదా. అందుచేతం దగ్గరగా ఉన్న ఏదో ఒక పదాన్ని ఎన్నుకుంటాం. ఉదాహరణ చూడండి, శాస్త్రవేత్త అని అంటాం, దాన్ని సైంటిస్ట్ అంటాం. సైంటిస్ట్ అంటే శాస్త్రవేత్త కాదు, శాస్త్రవేత్త అంటే శాస్త్రమును ఎరిగినవాడు అని, అంటే వేదిక శాస్త్రమును తెలిసినవాడు. మరి సైంటిస్ట్కి వేదిక శాస్త్రము తెలుసా? తెలియదు, కానీ సైంటిస్ట్ అంటాం. చూడండి, ఆచార్యుడు అనే దానికి ప్రొఫెసర్ అంటారు. ఏమిటి ఆచార్యుడు అంటే ప్రొఫెసరా? కాదు. ఆచార్యుడు అంటే ఏమిటి? ఆచరేత్ ఇతి ఆచార్య అని చెప్పన్నారు. ఆచరించి చూపించేవాడిని ఆచార్య అని చెప్పంటారు. ఏమి ఆచార్య? ఏం ఆచరించాలి? వేదశాస్త్రములలో చెప్పబడినటువంటి వాటిని ఆచరించేవాడు. మరి ప్రొఫెసర్ అంటే దానికి దీనికి సంబంధం ఏముంది? నేను ఏదో స్టాక్ మార్కెట్ గురించి గంట సేపు మీకు పాఠాలు చెప్పొచ్చు, కానీ నేను ఎప్పుడు ₹1 కూడా పెట్టుబడి పెట్టాల స్టాక్ మార్కెట్లో, కానీ పాఠం మాత్రం చెప్పగలను. మరి నేను ఎలా ఆచార్యుని అవుతాను? నేను అవుతానా? లేదు. కాబట్టి ఇలా ఆంగ్ల భాషలో ఇలాంటి వాటిని వ్యక్తం చేయడానికి పదాలు లేవు. కాబట్టి ఏదో దగ్గరగా ఉన్నదాన్ని, ఏదో కనీసం కొంతైనా అవతల వాళ్ళకి అర్థం కావాలి కదా, అందుకోసం ఏదో పదం వాడుతుంటాం. ఉదాహరణకి ధర్మం అనే దానికి ఇంగ్లీష్లో మాట లేదు, రిలీజియన్ అనేస్తారు అంతే. రిలీజియన్ అంటే మతం అని అర్థం. మతం వేరు, ధర్మం వేరు. మతం అనేది విశ్వాసంతో కూడుకునేటువంటి విషయం, కానీ ధర్మం అనేది విశ్వాసానికి సంబంధించిన విషయం కాదు. ఇలా ఎన్నో భేదాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ తత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో, ఎలాంటి తత్వవేత్తలు? కాల్పనికులు. కాల్పనికులు అంటే ఎవరు? అంటే నిర్దిష్టంగా ఆచార్య పరంపరలో శాస్త్రంలో చెప్పబడిన విధానాన్ని పక్కన పెట్టి తమ స్వంత పరిజ్ఞానంతో తెలుసుకోవాలని ప్రయత్నించే వాళ్ళని కాల్పనిక తత్వవేత్తలు అని చెప్పంటారు. ఇప్పుడు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలి, దారి స్పష్టంగా ఉంది, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఏమిటనేది స్పష్టంగా ఉంది. కానీ తనకు తెలియకపోతే పక్కవాడిని అడిగి తెలుసుకోవాలి, తెలిసిన వాడిని. కానీ కాల్పనికులు అంటే ఎవరు? పక్కవాడిని అడిగి తెలుసుకుందామని ప్రయత్నించాడు, అంటే ఒక ఉన్నతమైన మూలం నుంచి తెలుసుకుందామని ప్రయత్నించకుండా, అంటే ఒక ఉన్నతమైన మూలం నుండి జ్ఞానాన్ని స్వీకరిద్దామనే ప్రయత్నం చేయకుండా తనంతట తానుగా ప్రయత్నం చేసేవాడిని తత్వవేత్త అని చెప్పంటారు. అంటే ఎలాంటి కాల్పనిక తత్వవేత్త. కాబట్టి పరమసత్యం ఏమిటో తెలుసుకోవాలంటే ఇదిగో శాస్త్రాలు ఉన్నాయి,
శాస్త్రాలను మనం ప్రామాణికమైన గురు పరంపరలో అర్థం చేసుకుంటే పరమసత్యం చాలా చక్కగా అవగాహనకు వస్తుంది. కానీ వేదమును పక్కన పడేసి, అంటే శాస్త్రాలని పక్కన పడేసి, సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి విధానాలను పక్కన పడేసి నా సొంత మార్గంలో నేను ప్రయత్నిస్తాననేవాడిని కాల్పనిక తత్వవేత్తలని చెప్పంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారట అంటే భగవద్ ఆజ్ఞను గుర్తించకుండా అసలు దుఃఖానికి కారణం ఏమిటో కనుగొనాలని తమ తమ విధానముల ద్వారా ప్రయత్నిస్తారట. ఉదాహరణ సైంటిస్టులు ఉన్నారు. సైంటిస్టులు ఏం చేస్తారు అంటే ఇప్పుడు చూడండి, జన్మ మృత్యు జరావ్యాధులు అనేవి ఉన్నాయి, అవునా? పుట్టడం, మరణించడం, ముసలితనం, వ్యాధి అనేవి ఉన్నాయి. మరి వాటికి కారణం ఏమిటంటే సైంటిస్ట్ ఏం చెప్తాడు చెప్పండి? పుట్టినవాడు ఎందుకు మరణిస్తున్నాడు, అసలు మనిషి ఎందుకు పుడుతున్నాడు, పుట్టినవాడు ఎందుకు మరణిస్తున్నాడు, అసలు ముసలితనం అనేది ఎందుకు వస్తుంది, వ్యాధి అనేది ఎందుకు వస్తుంది? సైంటిస్టులు ఏమని చెప్తారా దానికి? ఏదో అలా వస్తుందని చెప్పి అంటారు. నిర్దిష్టంగా కారణం ఏమన్నా ఉందా చెప్పగలరా చెప్పండి? పలానా వ్యాధి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఏదో చెప్తారు, నువ్వేదో కంటామినేషన్ జరిగింది, లేకపోతే నీకేదో మొత్తానికి పలానా వాడికి ఎవడికో ఉంది, నీకు సోకింది అంటే పలానా సూక్ష్మక్రిమి వల్ల నీకు ఈ వ్యాధి వచ్చిందని చెప్పగలడు, లేకపోతే పలానా వాడికి ఉంది కాబట్టి నీకు అంటుకుందని చెప్పగలడు. కానీ అసలు వ్యాధి అనేది ఎందుకు ఉందో చెప్పగలడా సైంటిస్టు? చెప్పండి, చెప్పగలరా ఎవరైనా? అసలు జన్మ అనేది ఎందుకు ఉంది, మరణం అనేది ఎందుకు ఉంది, పుట్టినవాడు ఎందుకు చావాలి, అసలు వ్యాధి అనేది ఎందుకు రావాలి, ముసలితనం అనేది ఎందుకు రావాలి చెప్పండి? వీటికి కారణం ఎలా చెప్తారు సైంటిస్టులు? అడిగితే ఏమంటారు? న్యాచురల్ అని చెప్పి అంటారు. న్యాచురల్ అంటే ఏమిటి? న్యాచురల్ అంటే దేనికైతే సమాధానం తెలియదు, న్యాచురల్ అంటే పోయి అయిపోయింది చూడండి. కానీ దానికి అది కాదు కదా సమాధానం. దానికి సమాధానం శాస్త్రాల్లో ఉంది. శాస్త్రాల్లో ఏం చెప్తుంది అంటే ఇది ఒక నియామకుడు అనేవాడు ఉన్నాడు, భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఆ భగవంతుని యొక్క నియమం ప్రకారం ఇదంతా కూడా జరుగుతుంది. ఎందుకు భగవంతుడు ఆ విధంగా నియమించాడు అంతా తెలియాలంటే శాస్త్రాల్లోకి వెళ్ళాలి. ఒకదాని తర్వాత ఒక మెట్టు పైకి ఎక్కాలి. ఒక్క మాటలో సమాధానం చెప్పండి అంటే చెప్పగలిగేది కాదన్నమాట. దానికి కొంత సమయం ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఇప్పుడు ఆ రాకెట్ ఎలా వెళుతుంది గాలిలోకి అని చెప్పి అన్నాడు అనుకోండి, ఒక మాటలో సమాధానం ఎలా చెప్తాం మనం? ఇప్పుడు నేనే ఒక సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఎవరో ఒక స్పేస్ సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇదే అడుగుతాను నేను, ఆ రాకెట్ ఎలా వెళుతుంది నాకు ఒక 2 ముక్కలు చెప్పండి అన్నాను అనుకోండి, ఎలా చెప్తాడు? 2 ముక్కలు చెప్పగలడా? చెప్పలేడు. మరి భౌతికమైన విషయం అది రాకెట్ అనేటువంటిది. మరి సృష్టి యొక్క అస్తిత్వం గురించి చెప్పాల్సి వస్తే 2 మాటల్లో చెప్పాలంటే ఎలా చెప్తాం? కాబట్టి వాళ్ళు ఏం చేస్తారట, అనేక రకాల పరిశోధనల ద్వారా, అనేక రకాల ప్రయత్నాల ద్వారా ఈ పరమసత్యం ఏమిటో తెలుసుకుందామని ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళు అవలంబించేటువంటి మార్గం తప్పు కాబట్టి వాళ్ళకు వచ్చేటువంటి ఫలితం కూడా తప్పు అవుతుంది. సరైన మార్గంలో వెళితే విజయవాడ వెళ్ళొచ్చు, కానీ రాజమండ్రి వెళ్ళే మార్గంలో విజయవాడ వెళ్ళగలడా చెప్పండి? సాధ్యం కాదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఊహాగానాలు అన్నమాట. ఈ డార్విన్ థియరీ, లేకపోతే ఆ థియరీ, ఈ థియరీ, బిగ్ బ్యాంగ్ థియరీ చూడండి, పెను విస్ఫోటన సిద్ధాంతం, మనిషి కోతి నుండి వచ్చారనేటువంటిది, ఇలా రకరకాల ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ తప్ప ఎస్టాబ్లిష్డ్ ట్రూత్ కాదనమాట. చూడండి, అంటే నిరూపణ చేయబడినవి కావు. కోతి నుండి మనిషి వచ్చాడు అనేది ల్యాబొరేటరీలో పరీక్ష చేసి ఎవరు కూడా నిరూపించగలరా చెప్పండి? ఏదైనా డెమాన్స్ట్రేషన్ ఇవ్వగలరా ఎవరైనా? ఇదిగో ఈ విధంగా కోతి నుండి మనిషి పుట్టుకొచ్చాడని? లేదు. అదొక థియరీ అంతే, అదొక సిద్ధాంతం, దాన్ని నిరూపణ చేయలేరు ఎవరు కూడా. అందుచేతన ఇక్కడ ఏం చెప్తున్నారంటే తమ తమ విధానముల ద్వారా యత్నింతురు. శ్రీల జీవగోస్వాముల వారి వ్యాఖ్యానము ప్రకారం అటువంటి కాల్పనికులు స్వతహా విమోహితులైన కారణమున, చూడండి, ఈ కాల్పనికులైనటువంటి వాళ్ళు ఆల్రెడీ ఇల్యూషన్లో ఉన్నారట. వాళ్ళంతా కూడా మోహానికి గురై ఉన్నారు. కారణమున సర్వకారణములకు పరమ కారణము పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడే అని ఎన్నడూ ఎరుగజాలరు. చూడండి, ఎందుకంటే వాళ్ళు ప్రయత్నించే విధానం తప్పు కాబట్టి, వాళ్ళ యొక్క ఉద్దేశ్యం తప్పు కాబట్టి, వాళ్ళ యొక్క వైఖరి తప్పు కాబట్టి వాళ్ళు అంతిమంగా పరమసత్యాన్ని ఎన్నటికీ తెలుసుకోలేరు. ఎందుకంటే వాళ్ళ విధానం తప్పు అంతే. చూడండి, మనకి ప్రతిదానికి ఒక విధానం ఉంటుందన్నమాట. చూడండి, ఏం చేయాలన్నా ఒక విధానం ఉంటుంది ప్రతిదానికి కూడా. అంతెందుకు, ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువుని కొయ్యాలంటే ఒక్కొక్క వస్తువుకు ఒక రకమైనటువంటి దాన్ని వాడతాం. మనకి కొడవలి, కత్తి, గొడ్డలి ఉన్నాయి. ఎందుకు అన్ని రకాలు ఉన్నాయి?
కొడవలు చేసే పని కత్తి చేయలేదు, కత్తి చేసే పని గొడ్డలు చేయలేదు. అవునా? గొడ్డలు చేసే పని బ్లేడ్ చేస్తుందా? లేదు. బ్లేడ్ చేసే పని షార్ప్నర్ చేస్తుందా? షార్ప్నర్ చేసే పని నెయిల్ కట్టర్ చేస్తుందా? చెప్పండి. లేదా నెయిల్ కట్టర్ చేసే పని కత్తిరి చేస్తుందా? అన్నీ కోయడానికే. అవునా కదా? అన్నీ కోయడానికే, కానీ వివిధ రకాల పనిముట్లు వాడుతున్నాం. అంటే ప్రతిదానికి ఒక విధానం ఉంది. చూడండి, ఇది అర్థం చేసుకోవాలి. అంటే భౌతిక ప్రపంచంలోనే భౌతికమైన పనులు చేయడానికే ఇన్ని విధానాలనే ఉన్నప్పుడు, మరి ఆధ్యాత్మికమైనటువంటిది చూడండి, ఈ భౌతికమైనదే మన ఇంద్రియాలతో మనం పట్టుకోలేకపోతున్నాం. చూడండి, ఎందుకంటే సైంటిస్టులు ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ మేము చూడాలి, మేము వినాలి, మేము వాసన చూడాలి, మేము రుచి చూడాలి, మేము ముట్టుకోవాలి అంటారు ప్రతిదాన్ని. ఎలా కుదురుతుంది అది? నువ్వు అవునని ఒప్పుకునేవి ఏవైతే ఉన్నాయో అందులో 90% నీ కంటికి కనిపించినవి లేదా నీ చెవులకు వినిపించినవి ఇవే ఉన్నాయి కదా. మన ఇంద్రియ గ్రహణకు అతీతమైనటువంటివి ఎన్నో ఉన్నాయి భౌతికంగా కూడా. ఇప్పుడు సెల్ ఫోన్ రేడియేషన్ ఉంది, అంతటా కూడా వ్యాపించింది. మీరు చూడగలరా దాన్ని? చూడలేరు. మరి ఉందని ఎలా విశ్వసిస్తున్నావు అంటే దానికి ఏదో పరికరం ఉంటుంది, అంటే దాన్ని నిరూపణ చేసే విధానం ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఇలా ప్రతిదానికి ఒక విధానం అనేది ఉంటుంది. అలాగే భగవంతుని యొక్క ఉనికిని తెలుసుకోవడానికి, పరమసత్యాన్ని తెలుసుకోవడానికి దానికి కూడా ఒక విధానం ఉంటుంది. అవునా? అన్నం వండాలంటే దానికి ఒక విధానం, పప్పు వండాలంటే ఒక విధానం, ప్రతిదానికి ఒక విధానం ఉన్నప్పుడు మరి భగవంతుని తెలుసుకోవడానికి మాత్రం నువ్వు ఏ విధానం పాటించకుండా నాకు భగవంతుని చూపించండి అంటే ఎలా చూపిస్తారు నీకు? చెప్పు. నేనేది ఇక్కడ కూర్చొని నరేంద్ర మోడీని చూడాలి, నాకు వెంటనే నరేంద్ర మోడీని చూపించండి అంటే కుదురుతుందా? అది వార్డు కౌన్సిలర్ని నువ్వు చూడలేవు నీ ఇంట్లో కూర్చొని. అవునా కదా? కౌన్సిలర్ని చూడగలం. కౌన్సిలర్ రా అంటే వస్తాడు, ఇక్కడికి రాడు. ఒక విధానం ఉంటుంది వెళ్ళాలంటే. మరి అలాంటప్పుడు భగవంతుడు నువ్వు ఎక్కడో ఏదో మనకి టీవీలో ఏదో చూడండి మనకి జరుగుతుంటాయి రకరకాల చర్చా కార్యక్రమాలు, అందులో కూర్చొని వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటుంటారు భగవంతుడు ఉన్నాడా లేడని. మీరెవరు అసలు నిర్ణయించడానికి భగవంతుడు ఉన్నాడా లేదు చెప్పడానికి? అంటే ఊరికి ఏదో ఒక అరగంట కార్యక్రమం ఒకటి మీద ఒకటి అరుచుకుంటే భగవంతుడు ఉన్నాడా లేడా అని చెప్పగలరా మీరు? లేదు కదా. మూర్ఖత్వం అన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళు ఎన్ని యుగాల పాటు ప్రయత్నం చేసినా వాళ్ళకి నిజం ఏంటో తెలియదు, ఎందుకంటే వాళ్ళ యొక్క విధానం తప్పు కాబట్టి. అందుచేత ఈ ధర్మదేవత భూమాత వాళ్ళిద్దరూ భగవద్భక్తులై ఉండడం చేత, వారికి భగవద్ విజ్ఞానం అనేది ఉండడం చేత ప్రత్యక్షంగా కలిపురుషుడే తమ దుఃఖానికి కారణమైన వాళ్ళు కలిపురుషుడిని వేలెత్తి చూపించడంలా. చూడండి, ఇది చాలా మహోన్నతమైనటువంటి విషయం అన్నమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఏమంటారు? దుఃఖం కూడా భగవంతునికి అనుమతి లేకుండా మనం దుఃఖాన్ని కూడా పొందలేం. అదే కూడా ఇప్పుడు చర్చించుకున్నాం. కారణం ఉంది. ఈ సృష్టిలో ఏది కూడా కారణం లేకుండా జరగదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సి, కారణం లేకుండా ఇది జరగదు. సైంటిస్టులు చెప్తారు కారణం లేకుండా జరుగుతుందని. చూడండి, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఉదాహరణకి మనకి ఈ భూమికి సంబంధించిన ఉంటారు కదా, జియాలజిస్టులు ఉంటారు కదా. ఒక జియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చిన్న రాయి ముక్క పట్టుకెళ్ళి, ఏమంటే జియాలజిస్ట్ గారు ఏమిటిది ఇలా ఉందని అడిగామనుకోండి, మనకి ఓపిక ఉంటే దాన్ని వివరిస్తాడు. ఏమంటాడంటే, నాయనా చూడండి మనకి చెప్పుకొస్తాడు. ఏమిటంటే సృష్టి ఆరంభంలో ఏదో జరిగింది, పెను విస్ఫోటనం ఏదో జరిగింది, తీవ్రమైనటువంటి అగ్ని ఉండేది, తర్వాత అగ్నిపర్వతాలు ఏవో ఉన్నాయి, అగ్నిపర్వతాలు ఏవో పేలాయి, లావా బయటకు వచ్చింది. ఆ లావా బయటకు వచ్చి కొన్నాళ్ళకి అది ఏమైంది, సొలిడిఫై అయిపోయింది. అలా అది గడ్డకట్టేయడంతో రకరకాల పొరలుగా ఏర్పడ్డాయి. ఆ పొరలో ఇది ఒక రాయి, మళ్ళీ పిడుగులు పడినప్పుడు ఆ పొరలన్నీ కూడా విచ్ఛేదనమై చిన్న చిన్న బెడ్డలుగా తయారై అంటాడు. చూడండి, చిన్న రాయికి ఇంత కథ, చిన్న రాయి ఏమిటనే దానికి అంత కథ ఉన్నప్పుడు మరి సృష్టి ఏమిటి అంటే ఏ కథ లేదు, అంత ఊరికే దానికి ఏదో పుట్టిందంటే అది మూర్ఖత్వమా కదా చెప్పండి? ప్రతి దానికి కారణం ఉంటుంది. మనం ఆ కారణాన్ని చూడలేనంత మాత్రం చేత ఏ కారణం లేకుండానే నేను దుఃఖిస్తున్నాను అనుకుంటే పొరపాటు. మన కర్మ, మనం చేసుకునేటువంటి పూర్వకర్మ అయి ఉండొచ్చు. ఇదిగో ఇక్కడ ఇప్పుడు చెప్తున్నాం కదా, ఈరోజు చర్చ అంతా దాని గురించే. చెప్పలేం మనం ఏమిటి కారణం,
కానీ ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి, మనం భౌతిక ప్రపంచంలో ఉన్నామంటే దుఃఖాన్ని అనుభవించి తీరాల్సిందే, అంతవరకు అయితే మనం చెప్పచ్చు. కాబట్టి ఇది దుఃఖాలయం అశాశ్వతం. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడు, జన్మకర్మచమే దివ్యం ఏవం యోవేతి తత్వత త్యక్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఎవరైతే సరే ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది దుఃఖం అనేది పక్కన పెడితే, ఈ ప్రపంచంలో ఉన్నామంటే దుఃఖాన్ని అనుభవించాల్సిందే ముందు, అది ఎస్టాబ్లిష్డ్ సాలిడ్ ఫ్యాక్ట్, ఇది మనం అర్థం చేసుకోవాలి. దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, కృష్ణుడు చెప్తున్నాడు, భగవంతుని యొక్క నామ రూప గుణలీలలు ఏవైతున్నాయో అవి దివ్యమైనవని అర్థం చేసుకొని ఎవరైతే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి సేవలో నిమగ్నం అవుతారో, దుఃఖం ఏదైనా కావచ్చు, వాళ్ళు శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని పొందవచ్చు. కాబట్టి కలియుగంలో మనకున్నటువంటి ఏకైక పరిష్కారం ఏమిటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అన్నిటికీ కూడా ఒకే పరిష్కారం అన్నమాట, హరినామ సంకీర్తనం. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. संसार दावानन्दनिरलोका ज्ञानाय कारुण्य घनाघनत्यम् सकलनगुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्.